మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ దిగ్గంబర్పేట డివిజన్లో మహిళా సంఘాలకు అధికారులు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మొత్తా రోహిత్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, డిఎంఓ రజితారెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ల వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సామాజిక సమానత్వం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషిని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోతే రోహిత్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ బడుగు బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పలు పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడానికి అవసరమైన శిక్షణ, సహాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని, మహిళల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ప్రతిష్టతో ముందుకు రావాలన్నారు. మహిళా శక్తి బలోపేతం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు త్వరలో అందజేస్తామని తెలిపారు. కార్యక్రమం శంబుల ఉషశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తా రోహిత్, పిసిసి కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, శంబుల ఉషశ్రీ, రజితారెడ్డి, ఈడెల్లి ప్రభాకర్, కోటం అనిల్ రావు, సుధాకర్, ఓంప్రకాష్ పాల్గొన్నారు. కూడా మన మహిళల దగ్గర ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులు 500 బస్సులు కూడా మన మహిళా గ్రూప్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అంటే మహిళలు ప్రతి వార్డులో కూడా ముందు ఉండి మంచిగా మీరు గ్రూపులు రన్ చేసుకొని మంచి పొదుపులు మనకి కరెక్ట్గా కట్టుకొని మీరు పెద్ద లోన్లకి ఎలిజిబుల్ కావాలి. అదేవిధంగా మంచి వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అవుట్లెట్స్ అంటే పెట్టుకొని బండు మొబైల్ వెహికల్ ఉంటుంది, అలాంటి వెహికల్స్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అదేవిధంగా ఎగ్ చికెన్ సంబంధించిన డబ్బాలాగా ఉంటుంది. అది మనం ఎక్కడైనా సరే ఇప్పుడు మనకు పార్కుల దగ్గర ఇట్లనే ఇప్పుడు రామకృష్ణ నగర్ పార్క్లో ఇట్లా వాకింగ్ చేసి వాళ్ళు ఏమైనా స్నాక్స్ తినడానికి అవైలబుల్గా ఉండడానికి అట్లా ఎగ్ కార్డ్స్ కూడా మనం. అదేవిధంగా ఇందిరా మన మహిళలకు అందరికీ కూడా సంఘాల వాళ్ళకి ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి మీరు ఎవరైనా వంటలో క్యాటరింగ్ అంటే వంటలు ఎన్ని రకాలుగా చేయగలుగుతారో అన్ని రకాలు మనము చేసి మన బాగా రన్ అయ్యే ఏ వ్యాపారం ఉంది అంటే చిరుతిండ్లు తిరిగే మన పిల్లలందరూ కూడా బయట ఏం చేస్తున్నారు, ఈవినింగ్ కాగానే బయటకు వెళ్తాం, స్నాక్స్ తింటాము, లేదంటే ఈవినింగ్ కాగానే హోటల్కి వెళ్తాము, డిన్నర్ చేస్తాం, బయటకు వెళ్ళి తింటాం. ఫుడ్కి సంబంధించిన ఏది పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. అంటే మనం ఏంటి, మనకు ఎట్లాగో వంటింట్లో వంట చేసిన పర్ఫెక్షన్ ఉంది అంటుందంటే స్వయం శక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలలో ఉన్న మహిళలకే మనం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్యాంటీన్ పెట్టాలన్నా, ఒక ఎగ్జిబిషన్ లో మన కౌంటర్లు కావాలన్నా ఇంతకు ముందు లెక్క కాదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, లంచ్ కూడా ఇస్తున్నాం. ఇంతకు ముందు అయితే నేను ఇంటికి పోయేస్తాను, స్టూడెంట్ పోయి మళ్ళీ రాకపోతుండే, మీరు పోతే మళ్ళీ రారనే భయానికి ముఖ్యమంత్రి గారు భోజనం కూడా పెడుతున్నారు. మంచి టిఫిన్లు ఉంటుండే, బట్టలు కాల్చుకుంటే పిల్లలు కూడా గొడుగు ఆయమే, నేను కూడా చదువుకుంటా, నేను కూడా ఐఏఎస్ అవుతా, నేను కూడా ఐపీఎస్ అవుతా అని ఆలోచన వచ్చింది. కాబట్టి సూర్యాపేట చేస్తే వాడు చెప్పింది నువ్వు ఇంటి రాకపోతే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక చేతిలో జార్ఖండ్ ఇంకో చేతిలో మొగుడు ఫోన్ చేసిండు, ఏడున్న నిలబడతారే మొగుడు, వీళ్ళ పెత్తనం ఎన్ని రోజులు నడుస్తుంది మొగోళ్ళది. ఇద్దరు దగ్గర రండి. అక్కడ నుంచి అట్లా పట్టుకొని అరుణ వెళ్ళమ్మా ముందుకెళ్ళు. ఇంకా రండి.